శోభాయాత్రలకు హైదరాబాద్ నగరం అంగరంగ వైభవంగా ముస్తాబవుతుంది. రేపు జరిగే వినాయక నిమజ్జనం శోభాయాత్ర వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తుంది. జేహెచ్ఎంసీలోని 6 జోన్లలో 5 చెరువులు, 73 నిమజ్జన కుంటలు ఉన్నాయి. ఇక నిమజ్జనానికి 25,000 మంది పోలీసులతో భద్రత, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్, బాలాపూర్ సహా నగరంలోని పలు విగ్రహాల శోభాయాత్ర ఊరేగింపు కోసం రోడ్ మ్యాప్ రెడీ చేశారు. ఇక గణేష్ నిమజ్జనం దృష్ట్యా హైదరాబాద్ మెట్రో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రేపు అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు నడుస్తాయని హైదరాబాద్ మెట్రో రైల్వే సంస్థ వెల్లడించింది. ఇక హైదరాబాద్ నగరంలోని చివరి స్టేషన్ల నుంచి రాత్రి 1 గంట వరకు చివరి రైలు బయలుదేరుతుందని వెల్లడించింది. నిమజ్జనం ముగిసే అవసరాన్ని బట్టి అదనపు రైలు నడుపుతామని పేర్కొంది. కాగా ఖైరతాబాద్ గణపతి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో మెట్రో స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గణేష్ నిమజ్జనం శోభాయాత్రలకు హైదరాబాద్ నగరం అంగరంగ వైభవంగా ముస్తాబవుతుంది. రేపు జరిగే వినాయక నిమజ్జనం శోభాయాత్ర వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తుంది. ఇక జీహెచ్ఎంసీలోని 6 జోన్లలో 5 చెరువులు, 73 నిమజ్జన కుంటలు ఉన్నాయి. ఇక నిమజ్జనానికి 25,000 మంది పోలీసులతో భద్రత, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్, బాలాపూర్ సహా నగరంలోని పలు విగ్రహాల శోభాయాత్ర ఊరేగింపు కోసం రూట్ మ్యాప్ రెడీ చేశారు. గణేష్ నిమజ్జనం దృష్ట్యా హైదరాబాద్ మెట్రో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇక రేపు అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైలు నడుస్తాయని హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ వెల్లడించింది. ఇక హైదరాబాద్ నగరంలోని చివరి స్టేషన్ల నుంచి రాత్రి 1 గంట వరకు చివరి రైలు బయలుదేరుతుందని వెల్లడించింది. నిమజ్జనం ముగిసే వరకు అవసరాన్ని బట్టి అదనపు రైలు నడుపుతామని పేర్కొంది. కాగా ఖైరతాబాద్ గణపతి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో మెట్రో స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి.